హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి బీట్రూట్ కర్రీ ఇలా చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ బీట్రూట్స్ తీసుకొని దాని స్కిన్ పీల్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇలా బాగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకోవాలి. తరువాత ఇందులో పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ఇలా కట్ చేసుకొని లేకపోతే తుంచి వేసుకోవాలి. తరువాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో మనం ముందే తురిమి పెట్టుకున్నాం కదా, ఆ బీట్రూట్ని వేసుకోవాలి. ఈ బీట్రూట్ని అంతా వేసుకున్న తరువాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పైనుంచి కిందికి అంతా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్తోనే మనకు బీట్రూట్ అనేది కుక్ అవుతుంది. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉప్పు, పసుపు వేసిన తర్వాత అందులో నుంచి ఇంకొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే బీట్రూట్ అనేది చాలా బాగా కుక్ అయిపోతుంది. ఒకసారి ఇలా మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అయిన తరువాత ఇందులో డ్రై కోకోనట్ పౌడర్ వేసి, కారం పొడి వేసి అయినా ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులో నేను ఒక స్పెషల్ పౌడర్ వేశాను. ఏంటంటే గార్లిక్, కోకోనట్, కారం పొడి వేసి మిక్సీ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇది వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ పొడి వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా క్లోజ్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి.